హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చేప ఫ్రై, చేప పులుసు అండి. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. చేప పులుసు, చేప ఫ్రై చేస్తున్నాను. ఎలా చేయాలని చూస్తాం. నా స్టైల్లో అండి ఇది. నేను ఎలా చేస్తానో చూస్తామండి. మా వారును పిల్లలు పోయి చేపలు తీసుకొని వచ్చారు. ముందుగా ఫిష్ క్లీన్ చేసుకోనండి. అందులో అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలండి. మంచిగా అన్నీ పట్టియాలి ముక్కలకి. ఈ విధంగా పట్టించాలండి. ఈ విధంగా మంచిగా పట్టించుకొని ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా గ్యాస్ వెలిగించుకొని చేపల కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఒక 4 పచ్చిమిర్చి మంచిగా వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం ఒక ఆనియన్ ఒకటి కాల్చుకుందాం. చేపల ఫ్రైకి ఆనియన్ కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందువల్ల ఆనియన్ ఒకటి కాల్చుకుందాం. కత్తికి కుచ్చేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుందాం. ఈలోపు ఆనియన్ కూడా మగ్గుతూ ఉన్నాయి. ఆనియన్స్ కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా ఈ విధంగా మంచిగా బ్రౌనిష్గా రావాలండి. ఇట్లా అయ్యాక మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గాక మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలిపేసుకోవాలండి. ఈ విధంగా మామూలుగా మరీ కలపొద్దండి. మరీ కలిపితే ముక్కలు విరిగిపోతాయి. మామూలుగా కలపాల. కలిపేసి ఇక అట్ట వదిలేసేద్దాం. ఈలోపు ఆనియన్ కూడా మంచిగా కాలిపోయిందండి. ఇంక ఇలా కాల్చాలా ఆనియన్. ఈ విధంగా మరీ మార్చొద్దండి. మామూలుగా ఇలా కాల్చాలి. ఈలోపు ఒక టమాటా కట్ చేసుకొని ఫిష్లో వేసేసుకుందాం. ఫిష్ కర్రీలో ఒక టమాటా వేసేసి సిమ్లో పెట్టేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో జీలకర్ర కొంచెం వేసి వేపుకుందాం పులుసుకి. ఇందులో ధనియాలు, మెంతులు కూడా వేయాలి, కానీ నా దగ్గర మెంతు పొడి ఉంది. ధనియాల మసాలా ఉండటం వల్ల నేను వేయలేదండి. మీ దగ్గర లేకపోతే మీరైతే వేసుకోండి. ధనియాలు ఒక స్పూను, మెంతులు ఒక స్పూను వేసుకోండి. ఈ విధంగా జీలకర్ర వేయించుకున్నాక ఇట్లా ఆనియన్తో పాటు వేసి మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకొని ఇలా వేసుకోవాలండి. అసలైతే ఈ మిశ్రమం ముందే పట్టించుకోవాలి. ఈ పేస్ట్ అనేది చేప ముక్కలకు ముందే పట్టించాలా. నేను మర్చిపోయానండి. వీడియో తీసి హడావుడిలో మర్చిపోయి ఇంకా అలా వేసేసాను. అందువల్ల ఇప్పుడు వేసి కలుపుతున్నా. ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకొని ఇలా మంచిగా పిసుక్కోవాలండి. చింతపండు పిసికేసి అందులో పోసేయాలి. చింతపులుసు పోసేసి మనకు తగినంత పులుపు చూసుకొని ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకొని ఇంకొంచెం వాటర్ కావాలంటే ఇంకొంచెం పోసుకోవాలండి. నాకు పులుపు ఎక్కువ కావటం వల్ల ఇంకొన్ని వాటర్ పోసేసాను. ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఇంకా మనం అట్లా మామూలుగా మీడియంలో అలా పెట్టేసేయాలండి. అదే ఉడుకుతూ ఉంటే తిప్పాలా. గంటెతోటి తిప్పొద్దు. ఇక ఇలా పట్టుకొని ఇలా తిప్పాలండి. ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. తిప్పేసి కొంచెం మీడియంలో పెట్టి పెట్టేద్దాం. ఈలోపు ఫ్రైకి రెడీ చేసుకుందామండి. పులుసు అయ్యేలోపు ఉప్పు ఒక టూ స్పూన్స్ ఉప్పు, కారం మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నామండి. మీరైతే మీకు తగినంత చూసి వేసేసుకోండి. అందులోనే కొంచెం పసుపు, ఒక స్పూనున్నర పసుపు, కొంచెం ధనియాల పొడి, ఒక స్పూనున్నర ధనియాల పొడి కూడా వేసుకోండి. వేసేసుకున్నాక ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఈ విధంగా చేయండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేసి చూడండి. చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ ఈ విధంగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడు కూడా మీరు ఇలాగే చేసుకుంటారండి. కొంచెం వాటర్ పోసి అల్లం పేస్ట్ వాటర్ పోసి మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇంకొంచెం వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ పోసేసి కలిపేసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. చేపల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ మనం మిక్సీ బట్టి వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోనే కొంచెం ఒక ఎగ్ వెయిట్ వేసుకుందామండి. వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. మంచిగా కలవాలండి పిండిలో.
ఎగ్ వైట్ మొత్తం చాలా బాగా కలవాలి. నా ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఫిష్ ముక్కలు అందులో వేసేసి ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి. పట్టించాలి, ముక్కలకు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేయాలా. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈలోపు పులుసు కూడా అయిపోయిందండి. పులుసు అయిపోయింది. ఇక రైస్ కూడా పెట్టేశాను. ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను. మేము కుక్కర్లోనే రైస్ వండుకుంటామండి. పులుసు ఫ్రై కూడా అయిపోతుంది. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకా ఫిష్ ఫ్రై అయిపోతే ఇక మేము తినటమేనండి. ఫిష్ ఫ్రై అయిపోయింది. ఇక చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసి చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి, ఇలా ట్రై చేయండి. ఇక మా వారు వస్తే ఇక తినటమేనండి. మా వారు షాప్కి వెళ్ళారు. ఇంకా ఆయన వస్తే మేము తినటమే. ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మొత్తం అయిపోయిందండి. ఫ్రై కూడా అయిపోయింది. చూడండి పులుసు ఫ్రై ఎలా ఉందో. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపు వీడియోలు